ఇక మూడో ప్రశ్న. హిట్లర్ దగ్గర లేనివి గాంధీజీ దగ్గర ఉన్నవి రెండు ఆయుధాలు ఏంటో చెప్పగలరా? చెప్పండి. సత్యం అహింస. ఇస్త్రీ పెట్టి గాంధీజీ దగ్గర ఉన్న రెండు ఆయుధాలు సత్యం అహింస. వెల్ డన్ మిస్టర్ శంకర్, మీరు అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి అంతే, ఎవరో రాంగ్ ఆన్సర్ చెప్పమన్నా చెప్పేవాడిని కాదు. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు ఎంత? ఐ విల్ టెల్ యూ. 13 13 కదండి, 13. జోకింగ్. ఎనీవే వెరీ గుడ్. ఆ సౌండ్ ఏంటి? హలో హలో హలో. అది మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అవునా? నన్ను పెళ్లి చేసుకోమని తెగ తొందర పెడుతున్నారు. ఎందుకంటే నేను 100% ప్యూర్ బ్యాచులర్ ని కదా. మీరు చేస్తున్నది మంచి పని కాదు. మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, అరెస్ట్ చేయిస్తాను. ఏమనుకుంటున్నారు? ఏంది పే నువ్వు అరెస్ట్ చేయించేది? నేను ఎవరో తెలుసుకోకుండా నాతో ఆడుకుంటున్నావు. నేను చిన్నప్పుడే కమిషనర్ పోలీస్ కొడుకు నా ఫ్రెండ్ మేతం కలిసి కాదు. జలుబు చేస్తే ఎవరు బాగు చేస్తారు? అన్ని ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానాలు చెప్పి కాంటెస్ట్ లో మిస్టర్ శంకర్ ప్రసాద్ గారు గెలుపొందారు. శంకర్ గారు, ఈ కాంటెస్ట్ విన్నర్ గా రేపు మనం రేడియో స్టేషన్ లో ఇదే టైం కి కలుస్తున్నాం. అరే బండం. నేను కాంటెస్ట్ విన్నర్ ని, జాను గారిని. మ్యామ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యు ఆల్ దేర్. ఓ నో, మేడం మీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. వస్తారా? అన్నా టెన్షన్ గా ఉందా? నో, అస్సలు. లోపల టెన్షన్ ఉందా అన్న? అస్సలు లేదురా. దుడుచుకోన్నా. చెవులు కనబడుతున్నాయా? కొంచెం టెన్షన్ గానే ఉందిరా. వదిలి కదన్నా. వస్తా అన్నా. ఈ స్టైల్ అన్నా. ఓ రైట్. అరే అరే కొంప తీసి తను జాను కాదు కదా? చిచి, తను కాదు. ఈ ప్రోగ్రాం సమర్పిస్తున్న వారు ఎయిర్టెల్. హలో, వినిపించట్లేదండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను శంకర్ ప్రసాద్ ని. వినిపించట్లేదు. కాస్త గట్టిగా చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడి నుంచే మాట్లాడుతున్నానండి. ఇటు. నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి? రామ్నగర్ నుండి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? ఖుషీ సినిమాలోని పాట కావాలండి. ఓకే, ఖుషీ సినిమాలోంచి మీకు ఇష్టమైన పాట ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి శ్రీనివాస్ గారు. అంటే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ రేడియం. అన్నా ముందు చెప్పేసుకో. ఏంటన్నా? వెళ్దాం పదా. ఇప్పుడే పోయినా కావాలంటే కంపెనీ ఇస్తా. అది కాదురా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమైందన్నా? మొదటి చూపులో చాలా అవమానం జరిగిందిరా. అది సౌండ్ ప్రూఫ్ గ్లాస్ అని తెలియక నేను హలో అని ఏంటో ఫూల్ అయిపోయారా. వెళ్దాం పదా. ఎక్కడ పోయి ఉరుకొస్తున్నావు? లూలు లేదు, పోబే. చల్. అరే ఈ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా. చల్ బే. అరే పోబే, దిమాగ్ ఖరాబ్ చేస్తా. అన్నా అన్నా ఇక్కడున్నాను రా. నేను ఇక జాహ్నవిని కలవనురా. వదిన బాగోలేదన్నా? బాగోలేకపోవడం ఏంట్రా? ఎంత మంచి కళ్ళు. ఆ కళ్ళను చూస్తూ బతికేయచ్చు. ఆ మొహం మీద ఆ ఎంటుకలు పడతాయి, ఆ రింగులుగా ముంగుర్లు. ఆ ముంగుర్ని చేతి వేలితో అలా అలా తిప్పుతూ ఉంటే నా గుండెలో వీణ మోగుతున్నట్టుగా ఉందిరా. విన్నావుగా? అదే కాన్ఫిడెన్స్ తో ఉండన్నా. వదినతో మాట్లాడేటప్పుడు జర వినమ్రుడుగా మాట్లాడాలి. వాడేవట్రా? వినమ్రుడు అంటే వినమ్రత. అంటే తెలుగులో చెప్పాలంటే రెస్పెక్ట్. అంటే మంచిగా మాట్లాడడం. గాంధీజీ కూడా గిట్లానే వినమ్రుడిగా మాట్లాడి మంచి మంచి పనులు చేసినాడన్నా. మళ్ళీ వచ్చినా అరే చల్ ప్లీజ్ రెస్పెక్ట్. అరే చల్. ఇప్పుడు చూడన్నా, నేను ఫుల్ వినమ్రుడే రిక్వెస్ట్ చేస్తున్నా. మా మీటింగ్ ఎవరికి లోపలికి రాకు. నేను కూడా ఏంటది? వినమ్రుడునై రిక్వెస్ట్ చేస్తున్నాను. చూసినావన్నా, వినమ్రుడు అనగానే ఎట్లా వెళ్ళిపోయిండు. అదే ఎలా మాట్లాడాలి ఇంకా చెప్పరా. చాలా జాగ్రత్తగా ఉండాలన్నా.
దేశం పూరా బర్బాద్ అయిందని చెప్పనీకి దేశం ఆ దుర్గతి పాలైందని చెప్పాలే. మధ్య మధ్యలో ఆ, హృదయ పరివర్తనం, ఆత్మాభిమానం అని వేసుకోవాలి. ఆ, అప్పుడే జర వెయిట్ ఉంటదన్నా. అరే నువ్వు చాలా బాగా చెప్తున్నారా, ఇంకా చెప్పవా? అన్నా బాపు గురించి మాత్రం ఎక్కువ మాట్లాడదన్నా, ఎందుకంటే ఆయన గురించి మనకేం తెలియదు తెలీదు కదా. కదా. ఏం మాట్లాడినా వినమ్రుడై మాట్లాడాలి. వినమ్రుడునై మాట్లాడు. మీ పేరేంటి? వినమ్రుడు. మరి శంకర్ ప్రసాద్ ఎవరు? నేనే. వినమ్రుడు అన్నారు. అసలు ఏం కావాలి నీకు? అక్కడ జాహ్నవి మేడం శంకర్ ప్రసాద్ కోసం వెయిటింగ్. అన్నా ఓకే అన్నా. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో. ఈ రోజు బాపు కాంటెస్ట్ లో గెలిచిన శంకర్ ప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ శంకర్ ప్రసాద్. హాయ్ జాహ్నవి. గాంధీజీ గురించి మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? గాంధీజీ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే చేతిలో పిస్టోల్ లేదు, కమ్సే కమ్ బటర్ నైఫ్ కూడా లేదు. ఒక చిన్న కర్ర పట్టుకుని ఇంగ్లీష్ వాళ్ళని బోర్డర్ దాకా తరిగి కొట్టాడు. లేకపోతే మన దేశం చాలా బర్బాద్ అయిపోయేది. దుర్గతి దుర్గతి. ఇది మన శంకర్ వయసులో ఉంది, కొంచెం సౌండ్ పెంచు. కానీ మనం ఇప్పుడు గాంధీ గారిని మర్చిపోయాం కదా. భలేవరే, మర్చిపోతే అక్టోబర్ 2న బ్రాందీ షాపులు బంద్ చేసి డ్రై డే ఎందుకు పెట్టుకుంటామండి? డ్రై డే కాకపోయినా నేను మందు ముట్టుకోనండి అస్సలు. వావ్, అంటే ఇప్పటికీ మీరు ఆయన మార్గంలోనే నడుస్తున్నారా? రోజు 2-3 కిలోమీటర్లు సికింద్రాబాద్ లో ఉన్న గాంధీ మార్గంలో నడుస్తుంటాను. జోక్స్ అపార్ట్, నేను అడిగింది ఆయన సిద్ధాంతాల్ని ఫాలో చేస్తున్నారా అని. యా, పర్ఫెక్ట్ గా చెప్పాలంటే నేను గాంధీగిరిని ఫాలో అవడంలో నెంబర్ 1 అండి. యు మీన్ గాంధీవాది? ఎస్, దాదాగిరికి ఆపోజిట్ గాంధీగిరి. మీరు పాటిస్తారా? అయ్యా, మీ అంత కాదు గాని కొన్ని పాటిస్తాను. లైక్ లైక్ నేనెప్పుడు అబద్ధం చెప్పను. అరే, మన అభిప్రాయాలు షేమ్ టు షేమ్ కలుస్తాయండి. ఏమండి, మన అప్పుడప్పుడు కలుసు. ఓ, సరే. మీరెప్పుడు అబద్ధం చెప్పలేదా? ఒకే ఒకసారి చెప్పాను. 1992లో ఒక పిల్లవాడు ₹1 బిళ్ళ పోగొట్టుకుని ఏడుస్తుంటే నా దగ్గరున్న ₹1 ఇచ్చేసి ఇది నీదేరా అని చెప్పాను. అంతే, వాడు ఏడు పాపేశాడు. అదే నేను చెప్పిన ఫస్ట్ అండ్ లాస్ట్ అబద్ధం. రాసుకో, వీడు డెఫినెట్ గా పాలిటిక్స్ లోకి వెళ్తాడు. ప్లీజ్. మీరేం చేస్తుంటారు? మిమ్మల్ని. ప్రొఫెసర్, మరి మీరు అదోలా మాట్లాడుతున్నారు? నేను అనుకుంటే తెలుగు చాలా బాగా మాట్లాడగలనండి. యూత్, ఈ కుర్రోళ్ళు మన తెలుగుని బర్బాద్ చేస్తున్నారు. అదే దుర్గతి పాలు చేస్తున్నారు. హృదయ పరివర్తనం అన్నాం అనుకోండి, వాడు హార్ట్ అటాక్ ఏమో అనుకుంటున్నారు. వాళ్ళ కోసమే ఓపెన్ బనానా పుట్ ఇన్ మౌత్. అంటే ఇంగ్లీష్ ఓపెన్ బనానా పుట్ ఇన్ మౌత్, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. అలా వాళ్ళ లెవెల్ కి దిగి చెప్తుంటారు. ఓహో, మీరు కావాలని స్టూడెంట్స్ కి అర్థం కావడం కోసం ఇలా మాట్లాడతారా? మరే, మీకు విషయం తెలుసా? నా క్లాసులో అందరూ ఫస్టే. ఎస్, సెకండ్ థర్డ్ రండిరా అంటే ఎవరు రాడు. బాగుందండి. ఈ రోజు నుంచి నేను కూడా మీ స్టైల్లో మాట్లాడడానికి ట్రై చేస్తాను. మనం రోజు బయటలా కలిస్తే ఇంకా మీకు బోల్డ్ నేర్పుతాను. శంకర్ గారు, చెప్పండి, మీ తరపున మీ స్టూడెంట్స్ కి మమ్మల్ని ఏ సాంగ్ ప్లే చేయమంటారు? మంచి ఊపున గాంధీ గారి పాటే కదా? కరెక్ట్ అండి. నేనేమనుకుంటున్నానో అది చెప్పేశారు మీరు. మన మనసులు బాగా కలిసి మన ఆలోచనలు ఉప్మా పెసరట్లాగా బాగా కలిసి మిక్స్ అయిపోతున్నాయని. ప్రొఫెసర్ గారి కోరిక మీద ఓ మంచి పాట విందాం, దొంగ రాముడు చిత్రంలోంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇట్ వాస్ అ ఫ్యాంటాస్టిక్ షో. ప్లీజ్ హ్యావ్ సమ్ బిస్కెట్స్. పర్లేదు. ఇంత మంచి ప్రోగ్రామ్ నా పిల్లలు విన్నారో లేదో. పిల్లలా? అవును, నాకు 5 పిల్లలున్నారు. ఇంకెందుకన్నా, పని అయిపోయింది, పోదాం పద. సరే. మీరు? నా పేరు పరుచు వెంకటేశ్వరరావు, సార్ స్టూడెంట్ ని. ఓ, కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. చూడండి, వీళ్ళే నా పిల్లలు. వీళ్ళు మీ పిల్లలా? బాగున్నారా? ఎంత ముద్దొస్తున్నారో. వీళ్ళకు కూడా మీలాగే గాంధీగిరి అంటే చాలా ఇష్టం. వీళ్ళంతా ఎవరు? మా తాతగారి కాలేజ్ ఫ్రెండ్స్. కొడుకులు అసలు పట్టించుకోవట్లేదని వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చారు. లైఫ్ లో లాస్ట్ ఇన్నింగ్స్ హ్యాపీగా ఉండాలనేది మా తాతయ్య పాలసీ. మంచి తాతయ్య. మంచి తాత ఏందన్నా, జబర్దస్త్ మంచి తాత. నేను ఒకసారి ఇంటికి వచ్చి వీళ్ళని కలవచ్చా? తప్పకుండా. అసలు నేనే మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను.
మీరు మా ఇంటికి వస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. షూర్ షూర్. అదే మీరు గాంధీజీ గురించి లెక్చర్ ఇస్తే ఇంకా ఆనందపడతారు. ఇచ్చేస్తాను. Oh, wow, they would love it. ఫ్రైడే రాగలరా? ఫ్రైడే కాలేజ్ ఉంది కాలేజ్. కాలేజ్ ఓ కాలేజ్. సో సాటర్డే? సాటర్డే ట్యూషన్ 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 అన్నా. అయితే సండే? ఓకే ఓకే అండి. సండే ఓకేరా. ఓ సండే ఓకే ఓకే. పక్కా? పక్కా. That's great. Thank you. థ్యాంక్స్ అండి. Oh, it's for me? Thank you. Thank you very much. I love roses. They are so beautiful. నేను బయలుదేరాలి. ఇవాళ నా ఆరో కొడుకు వస్తున్నాడు. ఓకే, బాయ్ బాయ్. టేక్ Bye. కేర్.